RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. మదిరలో 3 ఏళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసుకుని నేటికి ప్రారంభం కాని 100 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మదిర పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంలో సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి మాడిపల్లి గోపాలరావు ప్రసంగించారు. గత 3 సంవత్సరాల క్రితం మదిర కేంద్రంగా సుమారు 50 నుండి 60 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి మడిపల్లె గోపాలరావు, జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు, పట్టణ కార్యదర్శి పడకంటి మురళి, మండల కార్యదర్శి మంద సైదులు, పార్టీ నాయకులు తేలపురులు రాధాకృష్ణ, పెంటి వెంకటరామారావు, పుచ్చకాయల కిషోర్, అనుముల భాస్కర్ రావు, ఎర్రుపాలెం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు మదిర ప్రభుత్వ ఆసుపత్రి ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సంతకాల సేకరణ ముఖ్యమైన ఉద్దేశం, ఈరోజు మదిర పట్టణంలో గత 3 సంవత్సరాల క్రితం 50-60 కోట్ల రూపాయలతో ప్రజా సొమ్ముతో 100 పడకల ఆసుపత్రిని ఆనాడున్న ప్రభుత్వం శంకుస్థాపన చేసి పూర్తి చేసింది. నేటికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆ 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తారని అన్ని రకాల డిపార్ట్మెంట్లు, అది గుండెకి సంబంధించి కావచ్చు, పంటికి సంబంధించి కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, మహిళలకు సంబంధించిన అన్ని రకాల డిపార్ట్మెంట్లు వస్తాయని, ఐసీయూ వెంటిలేషన్ సౌకర్యం వంటి మదిరపట్నంలో ఉంటుందని మదిర ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో ఆశించారు. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా సరే ఇంతవరకు ఆ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించట్లేదు. పాత ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో అది శిథిలావస్థలో ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. అక్కడక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, అది టీఆర్ఎస్ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించింది కాబట్టి మా బట్టి విక్రమార్క గారు అది ప్రారంభించడానికి సిద్ధంగా లేరు అని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే మేము అడుగుతా ఉన్నాం డిప్యూటీ సీఎం గారిని, అయ్యా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అంటే అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి వచ్చిన డబ్బులు కాదు, లేదు ఆనాడున్న టీఆర్ఎస్ నాయకులు ఇంట్లో నుంచి తీసుకొచ్చిన డబ్బులు కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది అంటే, ఈరోజు మదర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తూ ఉన్నారంటే ఈనాడు కూడా అది కాంగ్రెస్ పార్టీ డబ్బులు కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంట్లో నుంచి తీసుకొచ్చిన డబ్బులు కాదు. ఆనాడైనా నేడైనా మీరు ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారంటే ప్రజలకు కట్టిన పన్నులతో ఆసుపత్రి నిర్మాణం జరిగింది తప్ప ఎవరు సొంత డబ్బులు కాదు. దాన్ని ప్రజా సొమ్ముగా చూడాలి తప్ప ఎవరో ఆనాడు వాళ్ళు పూర్తి చేశారు కాబట్టి నేనెందుకు ప్రారంభించాలనే ఉద్దేశం సరైనది కాదు. దానివల్ల ఈ మదిరపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ చుట్టుపక్కల 100 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు నిరాశ చెందుతూ ఉన్నారు. వాళ్ళకి వైద్యం అందకుండా ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినా ఈరోజు ఈ హాస్పిటల్లో సరైన సదుపాయాలు లేవు, ఇది శిథిలావస్థలో ఉంది. అందుకని తక్షణం ప్రజా ఆరోగ్యమే మాకు ముఖ్యమని చెప్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు స్పందించాలా. మదిర పట్టణంలో ఒక 50 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని తక్షణం వినియోగంలో తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతా ఉంది.